హాయ్ డాక్టర్ కావ్య. హాయ్ అండి. సో ఈ బొటాక్స్, ఫిల్లర్స్, ఈ ప్రొసీజర్స్ అన్నీ ప్రాపర్గా హ్యాండిల్ చేస్తే వెల్ అండ్ గుడ్. Yeah. బట్ డూ దే రియలీ గివ్ దట్ న్యాచురల్ అపియరెన్స్ ఇఫ్ ఎట్ ఆల్? అక్కడ ఏదైనా మిస్హ్యాప్ జరిగితే? జరిగాయి కదా. ఓకే. అంటే మనం చూస్తూ ఉంటాం కదా, ఒకప్పుడు ఓవర్ డూయింగ్ ఫిల్లర్స్ అయ్యేవి, చాలా ఎక్కువ అయిపోయేవి. ఎక్కువ ఫిల్లర్స్ పెట్టేసి కొంచెం లుక్ కూడా మారిపోయేది. ఒకటేసారి అన్నీ చేంజ్ చేసుకోవడం, ఇదంతా కొంచెం అయ్యాయి. సో ఇవన్నీ అవ్వకూడదు అంటే సటిల్గా న్యాచురల్ లుక్ మెయింటైన్ చేసుకునేటట్లు బ్యాలెన్స్, ప్రపోర్షన్స్ అవన్నీ చూసుకొని పేషెంట్ అడుగుతాడు, నాకు ఇది కావాలి, అంత చేసేయండి, ఇంత చేసేయండి. తర్వాత వాళ్ళు రిగ్రెట్ అవుతారు. సో నెమ్మదిగా కొంచెంగా చేయించుకుంటే అంతా బాగానే ఉంటుంది. కమింగ్ టు బోటాక్స్, ఎక్స్ప్రెషన్స్ కంప్లీట్గా లేకుండా చేయడం కరెక్ట్ కాదు. ఓ, అంతే కదా. ఓవర్ డూయింగ్ ఇట్ ఆబ్వియస్లీ. ఇట్ విల్ గివ్ అ ఫ్రోజన్ ఫేస్, ఓకే. అంటే మాస్క్ లైక్ ఫేస్. ఎందుకు అట్లా? మనకి ఎక్స్ప్రెషన్స్ అనేవి ఇంపార్టెంట్. Yeah. మొత్తం అంతా యూనిట్స్ ఉన్నాయి కదా చేతిలో అని చెప్పి ఎక్కువ చేంజ్ చేసుకొని అట్లా జస్ట్ బ్లాంక్గా ఉంటే ఇట్ విల్ నాట్ గివ్ యూ ఎనీ న్యాచురల్ రిజల్ట్. మీ ఎక్స్ప్రెషన్స్ని ప్రిజర్వ్ చేస్తూ కొన్ని లైన్స్ని స్మూదన్ చేస్తూ బొటాక్స్ ఇస్తే ఇట్ విల్ గివ్ అ న్యాచురల్ రిజల్ట్ అనమాట. కమింగ్ టు ఫిల్లర్స్, డెఫినేషన్ వరకు ఓకే, బట్ ఎక్కువ వాల్యూమ్లో ఇవ్వడం అనేది నాట్ రైట్. So, considering all this, are there any specific red flags to get these procedures done or to do these procedures? Definitely yes. Any patient, first when they go for a counseling, make sure that ఆ డాక్టర్తో మీరు ప్రాపర్గా మాట్లాడాలి. ఫస్ట్ అంటే మీకున్న డౌట్స్ అన్ని క్లారిఫై చేసుకోవాలి. డాక్టర్స్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయాలి. సగం నాలెడ్జ్ కాదు, కంప్లీట్గా మీకున్న డౌట్స్ అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారా? Proper thorough counseling. ఎస్. అండ్ కౌన్సిలింగ్ కంటే ముందు ఏంటి, ఫేషియల్ అనాలిసిస్. Okay. మీకు ఏది కరెక్టో ఏది రాంగో చెప్పగలగాలి డాక్టర్. మీ ఫేస్ ప్రొఫైల్ చూసుకొని ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతున్నారా లేదా, ఇదంతా ఇంపార్టెంట్. అండ్ క్రెడెన్షియల్స్ ఆఫ్ ద డాక్టర్, వాళ్ళ వృత్తి ఏంటి, వాళ్ళు ఏం చేశారు, వాళ్ళకి ఎంత నాలెడ్జ్ ఉంది, అదంతా తెలుసుకోవాలి. అండ్ ఫోర్త్ పాయింట్, డోంట్ గో ఫర్ చీప్ ట్రీట్మెంట్స్. Like? వెరీ ఈ టాక్సిన్స్ కానీ బోటాక్స్ కానీ వాట్ ఎవర్, ఈ ఫిల్లర్స్ ఇవన్నీ 90% ఆఫ్, 70% ఆఫ్ కాస్ట్లో వెళ్ళకండి. Buy one session, get one session free. ఐ డోంట్ రికమెండ్ దట్. అంటే No. బై వన్ సెషన్, I'm ఒక saying సెషన్ that తీసుకుంటే ఇంకో That's సెషన్, been trending, no, these days. ఒక సెషన్ తీసుకుంటే ఇంకో సెషన్ ఫ్రీ అంటే ఆ ఒక సెషన్ కాస్ట్ చూడండి ఫస్ట్, అది చాలా తక్కువ ఉంది అంటే డౌట్ పడాల్సినది. Okay. అండ్ FDA అప్రూవ్డ్ ప్రోడక్ట్స్కి వెళ్ళండి. ఆస్క్ ద డాక్టర్ వాట్ ప్రోడక్ట్ దే ఆర్ యూజింగ్ ఫర్ యూ. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే సబ్ స్టాండర్డ్ ప్రోడక్ట్స్ యూజ్ చేస్తే దానివల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువ. మేబీ డాక్టర్ బాగానే చేసి ఉండొచ్చు, కానీ ఆ ప్రోడక్ట్ యొక్క వర్త్ అది కాకపోయి ఉండొచ్చు. సో యూ హ్యావ్ టు నో వాట్ కైండ్ ఆఫ్ ప్రోడక్ట్స్ దే ఆర్ యూజింగ్ ఆన్ యూ. అండ్ ఈ కాస్ట్ దగ్గర ఇలాంటి విషయాల్లో బేరం ఆడద్దు. బేరం ఆడడం అని కాదు, బట్ అంత చీప్ కాస్ట్కి వస్తున్నాయంటే మీరు డౌట్ పడాలి. Okay. Yeah.